నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మార్ట్ తెనాలండి. పరుపు కొనేటప్పుడు మీరు కొద్దిగా నాలెడ్జ్ తోటే కొనాలి. ఎందుకంటే ఒక గంట మీరు మా వెబ్‌సైట్‌లో గడిపినంత మాత్రాన మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా నిద్రపోవచ్చు. ఓవరాల్‌గా మీకు ఒకే ఒక్క క్లారిటీ ఇస్తామండి. పిల్లో అనేది మెత్తగా ఉండాలి. పరుపు అనేది గట్టిగా ఉండాలి. ఫస్ట్ పరుపు గురించి క్లారిటీ ఇస్తాను. పరుపు హార్డ్‌గా ఉండాలంటున్నారు కదా! పరుపు హార్డ్‌గా ఉండే కాడికి చెక్క మీద పడుకోవచ్చు కదా! నేల మీద పడుకోవచ్చు కదా! మీకు క్లారిటీ డౌట్ వస్తది. అయితే చెక్క గట్టితనానికి, నేల గట్టితనానికి తేడా ఉంటది. నేలలో కూడా రకరకాలుంటాయి. ఇప్పుడు మార్బులు, గ్రానైటు, బండరాయి రకరకాలు ఉంటాయి. చెక్కలో కూడా రకరకాలుంటాయి. మరి దేని మెత్తదనం దానిదే గదా! అట్లాగే పరుపు కూడా అంతే. పరుపులో గట్టిది తీసుకోవాలి. ఎందుకంటే అందరి బాడీలు ఒకే రకంగా ఉండవు. ఇక్కడేం జరుగుతుందంటే ఇదివరకట్లాగా శారీరక శ్రమ ఎవరికీ లేదు. ఓవరాల్‌గా మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది నిద్ర. నేల మీద పడుకొని నిద్రపోతున్నారు. నిద్ర పట్టింది. హ్యాపీగా పడుకోండి. చెక్క మీద పట్టుకొని పడుకున్నారు. నిద్ర పట్టింది. నిద్రపోండి. ఓకే. మెత్తటి పరుపు మీద పడుకున్నారు. నిద్ర పట్టింది. కానీ అది ఎప్పటికైనా ఇబ్బంది పెట్టిద్ది మమ్మల్ని. అందుకనే నిదానంగా గట్టి పరుపులోకి వచ్చేసేయండి. కనీసం 100 కిలోల పరుపు మీద మీరు పడుకుంటే హ్యాపీగా గట్టిగా ఉండి హ్యాపీగా నిద్రపోతారు. అలాంటి పరుపులు ఏమున్నాయి అంటే తక్కువ రేట్‌లో అయితే రీబాండెడ్, ఎక్కువ రేట్‌లో అయితే గనుక లాటెక్స్. లాటెక్స్ ఎక్కువ ఎందుకు ఉంటది అంటే నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి. ఆర్టిఫిషియల్ అయిన, కెమికల్ అయిన రేట్ తక్కువలో కావాలంటే రీబాండెడ్. ఈ 2 పరుపులు. దీనిపైన మనం వేసుకునే లేయర్లు 2 ఇంచ్ లేయర్స్ కొంచెం మెత్తదనం కోసం. లాటెక్స్ బాండెడ్, మామూలు రీబాండెడ్‌లో మీద 2 ఇంచెస్. ఇది కూడా అంతే. డబ్బులు పెట్టుకోగలిగితే నేచురల్ ప్రొడక్ట్ లాటెక్స్. డబ్బులు పెట్టుకోలేకపోతే హెచ్ఆర్, సూపర్ సాఫ్ట్, జేజే ఫోము, పీయూ ఫోము ఇట్లా ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా సరే మెత్తదనం అనేది ఒక 2 అంగుళాలు మించకుండా గనక మీరు యూజ్ చేసుకుంటే పరుపుని మీరు హ్యాపీగా నిద్రపోతారు. అలాగే పిల్లో ఎప్పుడు గూడా మెత్తగానే ఉండాలి. ఎందుకంటే మెదడుకి దగ్గరగా ఉంటది. నేచురల్ ప్రొడక్ట్ అయితే గనక బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాదు. ముక్కుకి దగ్గరగా ఉంచుకోవాలి కాబట్టి పిల్లో కవర్స్ అన్ని నీట్‌గా ఉంచుకోండి. నేను అది క్లారిటీగా చెప్పాను. ఇది మెత్తగా ఉండాలి. పనుకుంటే సగం లోపలికి అవసరమైతే పరుపుకి తల ఆనాలన్నమాట దాదాపుగా. అంత మెత్తగా ఉన్నదే వాడుకోవాలి. ఇదివరకు మేము గడప మీద పడుకున్నాము. లేకపోతే ఇటుకరాయి మీద తలకాయ పెట్టి పడుకున్నాం అని రకరకాలు చెప్తారు. వాళ్ళకందరికి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు. ఆ టైంలో మీరు గడప మీద తలకాయ పెట్టి పడుకుని నిద్రపట్టేది. ఎందుకంటే సెల్ ఫోన్ ఏనాడు ఇలా ఉంచి చూడలేదు. ఇప్పుడు అందరి మెడ వంగే ఉంటుంది. అలాంటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా మెడ వంగుంటే మీకు మెడ నరాలు దెబ్బతిని మజిల్స్ వీక్ అయిపోయి మెడ నొప్పులు రావడానికి 100కి 90 మందికి అదే ప్రాబ్లమ్. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మందికి వచ్చేస్తది. ఇప్పటికి కూడా ఎక్కువగా చూసే వాళ్ళందరికీ 90% వచ్చేసింది. అలాంటప్పుడు మెత్తటి పిల్లో వాడితేనే మీ మెదడుకి చల్లగా ఉంచి మీకు నరాల నొప్పులు లేకుండా చేసింది. ఈ 2 క్లారిటీ గురించి మీకు పూర్తి వివరణ ఇచ్చానండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనుక యాప్‌లో ఒక గంట టైమ్ స్పెండ్ చేయండి. అప్పుడే పరుపు కొనుక్కోండి. పిల్లో కొనుక్కోండి.